హరివంశము శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కౌశిక వంశము. చంద్రవంశంలో జన్మించిన ఈ కౌశికుడు బాగా వంశ విస్తారం చేశాడు. ఇతడు తన తపోబలం వల్ల వేల సంవత్సరాలు జీవించి వందల సంఖ్యలో వంశశాఖలను వృద్ధి చేశాడు. ఈ విశ్వామిత్రుడికి సొంత పుత్రులే వందల సంఖ్యలో ఉన్న కొన్ని కారణాంతరాల వల్ల ఇతని మేనల్లుడైన సునశ్శేపుడు ఇతనికి దత్తపుత్రుడై జ్యేష్ఠపుత్ర స్థానాన్ని పొందాడు. రుచీకుడికి జమదగ్ని, శునశ్శేపుడు, శునఃపుచ్చుడు అనే ముగ్గురు పుత్రులు కలిగారని పూర్వమే ప్రస్తావించుకొని ఉన్నాం. వారు ముగ్గురు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారు ముగ్గురిని పోషించలేక రుచీకుడు వారిలో మధ్యవాణ్ణి అమ్మివేయాలని అనుకున్నాడు. ఇంతలో హరిదశ్వుడు అనే రాజు ఒక యజ్ఞం కోసం ఎవరైనా ఒక బాలుణ్ణి ఇస్తే కొనుక్కుంటామని ప్రకటించాడు. అలా తీసుకున్న బాలుణ్ణి నరబలి ఇస్తానని కూడా ఆ రాజు ప్రకటించాడు. ఈ చాటింపు విని రుచీకుడు ఆ రాజుకి తన రెండవ కొడుకైన సునశ్శేపుణ్ణి అమ్మేశాడు. సునశ్శేపుణ్ణి తీసుకువెళ్తున్న రాజభటులు ఆ రాత్రికి విశ్వామిత్ర ఆశ్రమంలో బస చేశారు. ఆ సమయంలో మేనమామను గుర్తుపట్టిన సునశ్శేపుడు తనను రక్షించమని శరణు వేడాడు. విశ్వామిత్రుడు తన తపోబలం వల్ల హరిదశ్వుడి యొక్క యాగం చెడిపోకుండా సునశ్శేపుడు బలి కాకుండా రక్షణ చేశాడు. ఆ విధంగా తన తండ్రి తనను అమ్మివేయగా విశ్వామిత్రుడు బ్రతికించాడు కనుక సునశ్శేపుడు తను విశ్వామిత్ర గోత్రంలోకే చేరుతానని దేవతలను ప్రార్థించాడు. దేవతలు దానికి అంగీకరించారు. ఆ విధంగా దేవతల చేత తీసుకురాబడిన కొడుకు గనుక అతనికి దేవరాతుడు అనే కొత్త పేరు వచ్చింది. ఆ విధంగా సునశ్శేపుడు దేవరాతుడిగా మారి విశ్వామిత్రుడికి జ్యేష్ఠపుత్ర స్థానం పొందాడు. ఈ విధంగా క్షత్రియ వంశంలో జన్మించిన కౌశికుడు బ్రహ్మర్షిగా మారి అనేక మంది పత్నుల ద్వారా అనేకమైన వంశశాఖలను వృద్ధి చేయటం వల్ల వీరిలో పరస్పర బాంధవ్యాలు ఏర్పడి రాజర్షి పరంపరకు బ్రహ్మర్షి పరంపరకు ఆ యుగంలో వివాహ సంబంధాలు కలిశాయి. ఆయువు వంశము. ఇక పురూరవ చక్రవర్తి పుత్రులలో జ్యేష్ఠుడైన ఆయుర్మహారాజు యొక్క వంశాన్ని వివరించవలసి ఉంది. ఆయుర్మహారాజు స్వర్భానురాజుకి పుత్రిక అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 5 పుత్రులు జన్మించారు. వారే నహూషుడు, వృద్ధశర్మ లేక క్షత్రవృద్ధుడు, రంభుడు, రజి, అనేనసుడు అనేవారు. వీరందరూ మహావీరులే. వీరిలో 4వ వాడైన రజి యొక్క చరిత్ర విచిత్రమైంది కనుక ముందు అది చెప్పుకుందాం. మహావీరుడైన ఈ రజికి 500 మంది పుత్రులు జన్మించారు. వీరందరూ మహావీరులే. వీరందరి అండ ఉండడం వల్ల రజి అంటే దేవేంద్రుడికి కూడా భయంగా ఉండేది. ఇలా ఉండగా ఒకసారి దేవలోకంలో దేవాసుర యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం మొదలయ్యే ముందు 2 పక్షాల వారు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మాలో ఎవరు గెలుస్తారో చెప్పండి అని అడిగారు. వెంటనే బ్రహ్మదేవుడు రజి మహారాజు ఎవరి పక్షాన ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది అన్నాడు. ఆ మాటలు విన్న 2 పక్షాల వాళ్ళు రజి మహారాజు దగ్గరికి వచ్చి, రజి మహారాజా, నువ్వు మా పక్షాన ఉండి మమ్మల్నే గెలిపించాలి అని ప్రార్థించారు. రజి మహారాజు కొంచెం ఆలోచించి, నేను ఏ పక్షంలో ఉంటే ఆ పక్షమే గెలుస్తుంది, ఇందులో సందేహమే లేదు. కానీ గెలిచినాక దేవేంద్ర పదవిని నాకు ఇవ్వాలి. అలా ఒప్పుకున్న పక్షానికే నేను చేరుతాను, నాయకత్వం వహిస్తాను అన్నాడు. దేవతలు వెంటనే ముందుకు దూకేసి అది మాకు ఇష్టమే అనేశారు. రాక్షసులు మాత్రం మొహాలు చిట్లించి అదెట్లా కుదురుతుంది, మేము ప్రహ్లాదుణ్ణి దేవేంద్రుడిగా చేయడం కోసం యుద్ధం చేస్తున్నాము, దానికోసమే నీ సహాయం కోరుతున్నాము అన్నారు. ఇక రజి మొహమాటం లేకుండా దేవతా పక్షంలోకి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే రజి యొక్క బలం వల్ల దేవతలు గెలిచారు. యుద్ధం గెలిచినాక దేవేంద్రుడు పెద్ద సభ చేసి రజి మహారాజుకి గొప్ప సత్కారం చేశాడు. ఆ సభలో దేవేంద్రుడు మాట్లాడుతూ, తండ్రి రజి మహారాజా, నువ్వు మా ప్రాణాలు నిలిపావు కనుక ఈనాటి నుంచి మేమంతా నిన్ను తండ్రి అనే పిలుస్తాము. మేమంతా నీ పుత్రులం. ఈ రాజ్యం నీది, ఈ దేవేంద్ర పదవి నీది.
కానీ నీ పుత్రులమైన మమ్మల్ని నువ్వు స్వర్గలోకం నుంచి బయటకు పంపించేస్తే మాకు అపఖ్యాతి కలుగుతుంది. ఇక్కడే మా ఇళ్లల్లో మేముంటే అది పుత్రులమైన మాకు, తండ్రివైన నీకు కూడా గౌరవప్రదంగా ఉంటుంది. నువ్వు ఎలా చేయమంటే అలా చేస్తాము అన్నాడు. దేవేంద్రుడు నిండు సభలో ఇంత వినయంగా మాట్లాడేసరికి రజి మహారాజు కరిగిపోయి దేవతల నయవంచనను గుర్తించలేక అలాగే కానియండి అనేశాడు. అప్పటి నుండి రజి మహారాజు నేనే దేవేంద్రుణ్ణి అనుకుంటూ భూలోకంలోనే కాలక్షేపం చేశాడు. స్వర్గలోక సింహాసనంలో దేవేంద్రుడే వెలిగిపోయాడు. కొంతకాలానికి రజి మహారాజు స్వర్గస్థుడయ్యాడు. ఆయన కాలం చేశాక ఆయన కొడుకులు స్వర్గలోకంలోకి వెళ్ళి మా నాన్నగారు ఇంద్ర పదవిలో ఉండగా మీ మీద ప్రేమతో మిమ్మల్ని ఇంద్రసింహాసనంలో కూర్చోనిచ్చారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు వారసులం మేమున్నాము. ఇంద్రసింహాసనంలో మేమే కూర్చోవాలనుకుంటున్నాము. అందుచేత మీరు సింహాసనం దిగండి అని ఇంద్రుడితో సూటిగా చెప్పేశారు. దేవేంద్రుడు అతని పరివారం దీనికి ఒప్పుకోలేదు. కానీ రజిపుత్రులు 500 మంది విజృంభించి దేవేంద్రాదులను పారద్రోలి దేవరాజ పదవులన్నింటినీ తామే ఆక్రమించి దేవతలకు యజ్ఞభాగాలు కూడా అందకుండా కట్టుదిట్టం చేసేశారు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ బలం పుంజుకుంటాననే ఆశ దేవేంద్రుడికి అడుగంటిపోయింది. దాంతో కళ్ళు క్రిందికి దిగి సరాసరి దేవగురువైన బృహస్పతి దగ్గరకు వెళ్ళి ఆయనకు పాద నమస్కారం చేసి, బృహస్పతి దేవా, నాకు పూర్తిగా దిక్కు లేకుండా పోయింది. నేను రేగిపడంత యజ్ఞభాగం కూడా రావడం లేదు. నా అనుచరులైన దేవతలకు అసలే దిక్కు లేకుండా పోయింది. ఈ ఆపద నుంచి మీరే మమ్మల్ని గట్టెక్కించాలి అని ప్రార్థించాడు. బృహస్పతి కరుణించి ఇలా అన్నాడు, దేవేంద్ర, ఇన్ని వేల సంవత్సరాలు దాటాక ఇప్పుడా నా దగ్గరికి వచ్చేది? పూర్వం ఎప్పుడైనా నువ్వు కోరింది నేను కాదన్నానా? ఏమైతేనేమి, చివరికి నా దగ్గరకు వచ్చావు కదా. నీ రాజ్యం నీకు దక్కే ఉపాయం చూస్తాను. అయితే నాకు కొంచెం సమయం ఇవ్వు, తొందర పెట్టకు అని. బృహస్పతి ఇంత త్వరగా కరుణించేసరికి దేవేంద్రుడు సంతోషించి చిత్తం గురుదేవా అనేశాడు. ఇక అప్పటి నుంచి దేవగురువైన బృహస్పతి నాస్తికవాద గ్రంథాలను రకరకాలుగా రచించి వాటిని ప్రజలలో ప్రచారం చేయటం ప్రారంభించాడు. ఈ నాస్తికవాద గ్రంథాలు ఎంతో తర్కబద్ధంగా ఉన్నట్లు కనిపిస్తాయి. లోతుగా ఆలోచన చేయని వారికి ఇవే సత్యము అనిపిస్తాయి. అల్పబుద్ధులైన వారు వీటి ప్రభావానికి త్వరగా క్రింది పడిపోతూ ఉంటారు. బృహస్పతి యొక్క వాగాడంబర ప్రభావం వల్ల ఈ నాస్తికవాదాలు రజిపుత్రుల రాజ్యంలో త్వరలోనే విస్తరించాయి. దానితో ఆ రాజ్య ప్రజలంతా ధర్మశాస్త్రాలను ద్వేషించి యజ్ఞయాగాదులు చేయడం మానేశారు. చిత్రమేమిటంటే రజిపుత్రులు కూడా ఈ నాస్తిక వాదాలకు బానిసలై తాము చేయవలసిన పుణ్యకర్మలు కూడా చేయటం మానేశారు. దానివల్ల యజ్ఞభాగాలు అందక వారు దుర్బరులైపోయారు. అలాంటి సమయం చూసుకొని బృహస్పతి సూచన మేరకు దేవేంద్రుడు స్వర్గరాజ్యంలోని రజిపుత్రుల మీదకు దాడి చేసి వారిని సంపూర్ణంగా సంహరించి దేవరాజ్యాన్ని మళ్ళీ హస్తగతం చేసుకున్నాడు. ఈ విధంగా దేవేంద్రుడి యొక్క రాజ్యభ్రంశాన్ని, రాజ్య పునఃప్రాప్తిని విని భావన చేసిన వాడు దుష్ట భావాలకు లొంగిపోడు. ఇది ఆయుర్ మహారాజు గారి పుత్రులలో 4వ వాడైన రజి చరిత్ర. ఇక ఇతని తమ్ముడి వంశాన్ని గురించి తెలుసుకుందాము. ఆయుర్ మహారాజు గారి చివరి పుత్రుడు అనగా 5వ పుత్రుడు అనేనసుడు. ఇతని వంశంలో చెప్పవలసిన విశేషాలు ఎక్కువ లేవు. అయితే ఇతని వంశం మాత్రం ఇప్పటికీ 12 తరాలుగా అవిచ్ఛిన్నంగా వస్తుంది. ఇప్పుడు క్షత్రధర్ముడు అనే రాజు ఆ వంశంలో ఉన్నాడు. క్షత్రవృద్ధ వంశము, ధన్వంతరి చరిత్ర. ఇక ఆయువు పుత్రులలో 2వ వాడైన క్షత్రవృద్ధుడు లేక వృద్ధ శర్మ అనేవాడి వంశాన్ని గురించి చెప్పుకుందాం. ఇతడి కొడుకు సునహోత్రుడు. సునహోత్రుడికి 3 కొడుకులు. వారే కాశుడు, శలుడు, గృత్సమదుడు అనేవారు. వారిలో గృత్సమదుడి వంశం చిన్నది. గృత్సమదుడి పుత్రుడు శునకుడు. అతని పుత్రుడు శౌనకుడు. ఈ శౌనకుడి వంశంలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు కూడా ఉన్నారు.
గృత్సమధుడి సోదరులైన శలుని వంశం కూడా చిన్నదే. శలుని కొడుకు అరష్టిసేనుడు, అతని కొడుకు కాశకుడు. ఇక క్షత్రవృద్ధ వంశంలో సునహోత్రుడి పెద్ద కొడుకైన కాశుడి వంశంలో కొంతమంది విశిష్ట వ్యక్తులు జన్మించారు. కాశుడి పుత్రుడు దీర్ఘతపనుడు, ఇతని పుత్రుడు ధన్వుడు, ధన్వుడి పుత్రుడు ధన్వంతరి. ఈ ధన్వంతరి విష్ణు అంశ సంభూతుడు. పూర్వం సముద్రమతన సమయంలో అవతరించిన ధన్వంతరి దేవుడే మళ్ళీ ధన్వుడి పుత్రుడైన ధన్వంతరిగా జన్మించాడు. పూర్వం దేవదానవులందరూ కలిసి సముద్రమథనం చేస్తున్నప్పుడు ధన్వంతరి దేవుడు అమృతం పుట్టే ముందు సముద్రం నుంచి ఉద్భవించాడు. అలా ఉద్భవించిన ధన్వంతరి దేవుడు ఆరోగ్యాన్ని సాధించపెట్టే దివ్య ఔషధాల గురించి మనస్సులో ఆలోచన చేస్తూ శ్రీహరి నామాలను జపిస్తూ శ్రీ మహావిష్ణువు వంక ఏకాగ్రంగా చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ధన్వంతరి వంక చూసి, నువ్వు అప్లలో నుంచి అంటే జలంలో నుంచి జన్మించావు కనుక నీ పేరు అబ్జుడు అన్నాడు. అది విని ఆ అబ్జుడు శ్రీహరికి నమస్కరించి, దేవా నేను నీ పుత్రుడను అన్నాడు. శ్రీహరి సంతోషంగా తల ఊపాడు. అప్పుడు ధన్వంతరి దేవుడు, దేవదేవ నాకు ఈ లోకంలో తగిన స్థానాన్ని ఏర్పాటు చెయ్యి, యజ్ఞాలలో యజ్ఞభాగం కలిగేటట్టు ఏర్పాటు చెయ్యి అని ప్రార్థించాడు. అది విని శ్రీహరి మందహాసం చేసి ఇలా అన్నాడు, దేవపుత్ర నీ కోరిక తీరుతుంది, కానీ దానికి కొంత సమయం ఉంది. యజ్ఞాలలో ఎవరెవరికి భాగాలు ఇవ్వాలి అనే విషయంలో దేవతలు దేవర్షులు కలిసి చర్చించి నిర్ణయాలు చేసేశారు. ఆ భాగాలలో నీవు లేవు. అందుకనే నిన్ను దేవపుత్రుడు అన్నాను కానీ దేవుడు అనలేదు. ఇకపై 2వ ద్వాపర యుగంలో నీకు ధన్వంతరి అనే పేరుతోనే మరో జన్మ ఉంది. అప్పుడు నీకు తల్లి కడుపులో ఉండగానే అనిమాది సిద్ధులు లభిస్తాయి. అప్పుడు నువ్వు ఆయుర్వేద శాస్త్రాన్ని 8 భాగాలు చేసి బాగా ప్రచారం చేస్తావు. అప్పుడు భూలోకంలోని బ్రాహ్మణోత్తములు యజ్ఞాలలో నీ కోసం ఆవిర్భాగాలు సమర్పిస్తారు. ఆ విధంగా నీకు ఆ జన్మలో యజ్ఞభాగ సిద్ధి లభించగలదు అని. శ్రీహరి ఆ విధంగా వరమిచ్చి అంతర్ధానమైపోయాడు. ఆ తర్వాత ఆ 2వ ద్వాపరం రానే వచ్చింది. ఆ ద్వాపరంలో క్షత్రవృద్ధ వంశంలో జన్మించిన ధన్వ మహారాజు కాశీరాజుగా ఉండేవాడు. ఆయన సంతానం కోసం అబ్జదేవుని గురించి తపస్సు చేశాడు. చివరికి అబ్జదేవుడు అనగా పూర్వపు ధన్వంతరి దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ధన్వరాజు నువ్వే నాకు పుత్రుడిగా జన్మించాలి అని కోరాడు. అబ్జదేవుడు తథాస్తు అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతకాలానికి ధన్వరాజుకి మగపిల్లవాడు పుట్టాడు. అతనికి ధన్వంతరి అని పేరు పెట్టారు. ఈ జన్మలో ఈ ధన్వంతరికి భరద్వాజ మహర్షి ద్వారా ఆయుర్వేద విద్య సంక్రమించింది. ఈ ధన్వంతరి దేవుడికి పూర్వజన్మ సంస్కార బలం వల్ల ఆయుర్వేదంలోని రహస్యాలన్నీ స్వయంగా సాక్షాత్కరించాయి. అందువల్ల ఆయన ఆ శాస్త్రాన్ని 8 భాగాలుగా చేసి గ్రంథాలు రచించి శిష్యులలో ప్రచారం చేశాడు. ధన్వంతరి రాజు రచించిన ఆయుర్వేద అష్టాంగాలు ఇలా ఉన్నాయి. కాయ చికిత్స, శరీరంలో ఉండే రోగాల యొక్క మూల కారణాలను గుర్తించటం, దానికి తగ్గ చికిత్సలు చేయటం. బాల చికిత్స, పిల్లలకు కలిగే వ్యాధులు వాటి చికిత్స. గ్రహ చికిత్స, భూత ప్రేత పిశాచ బాధల ఆవేశాలు వాటి లక్షణాలు వాటి చికిత్స. ఊర్ధ్వాంగ చికిత్స, శరీరంలో మెడకు పైన ఉండే శిరస్సు నేత్రాలు మొదలైన వాటికి కలిగే వ్యాధులు వాటి చికిత్స. శల్య చికిత్స, శస్త్ర అస్త్రాల వల్ల కలిగే గాయాలు, ఎముకలు విరిగిపోవటాలు మొదలైన వాటి చికిత్స. దీనిలోనే ఈనాటి శస్త్రచికిత్స అనగా ఆపరేషన్లు ఒక అంతర్భాగం. దంష్ట్ర చికిత్స, విష జంతువుల కాట్ల వల్ల కలిగే రోగాలు, ఇతర విషాల వల్ల కలిగే వ్యాధులు మొదలైన వాటి చికిత్స. జరా చికిత్స, జరా అంటే ముసలితనము, దానికి చేసే చికిత్సను ఈ రోజులలో జీరియాట్రిక్స్ అంటున్నారు. వార్ధక్యాన్ని దూరం చేసే ప్రక్రియలు, వాటికి కావలసిన రసాయనాదుల తయారీలు దీనిలో అంతర్భాగంగా ఉంటాయి. వృష చికిత్స, దీనిలో వాజీకరణ ప్రక్రియలు అంటే యవ్వనాన్ని పునరుద్ధరించే విధానాలు ఉంటాయి. ఈ రకంగా ఆయుర్వేద శాస్త్రాన్ని ఒక రూపకల్పన చేసి ప్రచారం చేసిన మహనీయుడు ధన్వంతరి. దీవోదాస చరిత్ర,
ఇక రాజుగా ధన్వంతరి యొక్క పుత్రుడు కేతుమంతుడు. ఇతని పుత్రుడు భీమరథుడు. ఇతని పుత్రుడే దీవోదాసుడు. ఈ దీవోదాసు కాలంలో కాశీ క్షేత్రంలో మహా అద్భుతాలు కొన్ని జరిగాయి. ఈ దీవోదాసు రాజ్యం చేస్తున్న రోజులలోనే భద్రశ్రేణ్యుడు అనే రాజు ఇతని మీదికి దండెత్తి కాశీ రాజ్యానికి లాక్కొన్నాడు. ఈ భద్రశ్రేణ్యుడికి 100 మంది పుత్రులు ఉండేవారు. వారందరూ మహావీరులే కావటం వల్ల భద్రశ్రేణ్యుడు అజేయుడుగా ఉండేవాడు. కానీ ఓడిపోయిన దీవోదాసు మళ్ళీ పుంజుకొని భద్రసేన్యుణ్ణి అతని పుత్రులను సంహరించి తన కాశీ రాజ్యాన్ని తను మళ్ళీ సంపాదించుకున్నాడు. అదే సమయంలో దేవలోకంలో కొన్ని వింతలు జరిగాయి. ఆ రోజుల్లోనే శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం అయిన కొత్తలో ఆయన తన అత్తవారింట్లోనే ఎక్కువ కాలం ఉండిపోయాడు. దానికి పార్వతీదేవి చాలా సంతోషించింది. కానీ పార్వతీదేవి యొక్క తల్లి అయిన మేనాదేవికి శివుడి వరస, అతని పరివారమైన గణాధిపతుల వరస ఏమాత్రం నచ్చలేదు. ఆమె శివుడి ఎదురుగుండా ఏమీ అనేది కాదు. కానీ చాటుగా తన కూతురి పార్వతీదేవితో మాత్రం నీ భర్తకు ఆచారం లేదు, సంపద లేదు, నీ పరివారానికి శుచి శుభ్రం లేదు అంటూ రకరకాలుగా ఎత్తి పొడుపులు పొడుస్తూ ఉండేది. పార్వతీదేవికి శివుడి యొక్క మహిమ ఏమిటో తెలుసు. కానీ తల్లికి అవన్నీ చెప్పలేదు. అందువల్ల ఆమె భర్త దగ్గరకు వెళ్ళి తన ఇంటికి మనం వెళ్ళిపోదామండి, మన ఇంటికి మనం వెళ్ళిపోదామండి, నన్ను తీసుకెళ్ళిపోండి అని బ్రతిమాల సాగింది. అప్పుడు శివుడు తన స్వీయ రాజధాని అయిన కాశీపట్టణం ఎలా ఉందా అని దివ్య దృష్టితో పరిశీలించి చూశాడు. అది ఇప్పుడు పూర్తిగా దీవోదాసు ఆధీనంలో ఉంది. అందువల్ల శివుడు తన గణాధిపతులలో ఒకడైన నికుంభుణ్ణి పిలిచి ఇలా చెప్పాడు: నికుంభ, గణాధీశ్వర, నాకు మన కాశీ నగరానికి వెళ్ళిపోదామని ఉంది. కానీ ప్రస్తుతం కాశీ నగరాన్ని దివోదాస మహారాజు పూర్తిగా ఆక్రమించుకొని ఉన్నాడు. ఆ దివోదాసు మహాపరాక్రమశాలి, అంతేకాక మహాపుణ్యశాలి కూడా. అయినా మనం ఏదో ఉపాయం చేసి ఆ నగరాన్ని ఖాళీ చేయించాలి. మృదువైన ఉపాయాన్ని ప్రయోగించాలి, కానీ బలప్రయోగం పనికిరాదు. ఇలాంటి సున్నితమైన వ్యవహారాలు చేయటానికి నువ్వే సమర్థునివి. కనుక నువ్వు వెళ్ళి ఏదైనా ఉపాయం చేసి కాశీ రాజ్యాన్ని మన వంశంలోకి వచ్చేటట్టు చెయ్యి అని. శివుడు ఈ విధంగా ఆజ్ఞాపించగానే నికుంభుడు కాశీకి వెళ్ళి పరిస్థితి పరిశీలించాడు. శివుడు చెప్పింది నిజమే. దివోదాసు బలవంతుడు మాత్రమే కాదు, ఉత్తమ రాజర్షి కూడా. అందుకోసం నికుంభుడు ఆలోచించి ఒకనాటి రాత్రి ఒక మంగళివాణి రూపంలో దివోదాసుకి కలలో కనిపించి, రాజా, నువ్వు నా విగ్రహాన్ని నగరం ప్రధాన స్థానంలో స్థాపించి పూజింపచేసినట్లయితే నేను నీకు, నీ ప్రజలకు ఎంతో మేలు చేస్తాను అని చెప్పాడు. దివోదాసు తెల్లవారి లేచి ఆ స్వప్నానికి ఆశ్చర్యపడి నగర ప్రవేశ ద్వారానికి దగ్గరలోనే తను స్వప్నంలో చూసిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి దానికి పురప్రజలందరూ పూజలు చేసే ఏర్పాటు చేశాడు. ఇక్కడ గణపతి అంటే వక్రతుండ గణపతి కాదు, శివుడి గణాల మీద అధిపతులలో ఒకడు. దివోదాసు ఎటువంటి చిన్న దేవతలను కూడా నగరంలోకి రానివ్వటం లేదు. అందువల్ల నికుంభుడు రాజుకు కలలో ఒక మంగళవాణిగా చూపించి వీని విగ్రహం పెట్టి పూజించు అని చెప్పాడు. లోక విభిన్న రీతిలో ఉంది కనుక రాజు దీనికి అంగీకరించాడు అని మనం అర్థం చేసుకోవాలి. అదేం చిత్రమో గాని ఆ విగ్రహానికి పూజ చేసిన ప్రతి వారికి కోరికలు తీరుతున్నాయి. జనం తండోపతండాలుగా ఆ విగ్రహ పూజ కోసం ఎగబడుతున్నారు. ఈ వార్త మహారాణి గారికి చేరింది. ఆమె పేరు సుయశ. ఆవిడ మహారాజు గారి దగ్గరకు చేరి, నాత, మనకి ఎన్ని సంపదలున్నా సంతానం లేదు కదా, మీరు ప్రతిష్ఠించిన కొత్త దేవత కోరిన వారికి కోరినన్ని వరాలను ఇస్తోందని జనం అంతా చెప్పుకుంటున్నారు కదా, మరి మనం వెళ్ళి ఎందుకు ప్రార్థించకూడదు అని పోరసాగింది. ఎందుకో గాని రాజుగారికి ఈ పని అంత ఇష్టంగా లేదు. అయినా రాణిగారి మాట కాదనలేక, మీరు వెళ్ళి పూజలు చేసిరండి అన్నాడు. సుయశ దానికే సంతోషించి కొత్త దేవతకు తన వైభవానికి తగ్గట్టుగా పూజలు చేయడం మొదలుపెట్టింది. పుత్రుణ్ణి ప్రసాదించమని ప్రార్థించింది. సామాన్యంగా ఆ దేవతకు పూజ చేసిన వాళ్ళకి వెంటనే ఏదో ఒక మంచి నిదర్శనం కనిపించేది. కానీ ఈ రాణిగారికి మాత్రం ఏ నిదర్శనమో కనిపించలేదు.
అయినా సరే రాణిగారు వదిలిపెట్టకుండా ఆ దేవతను మళ్ళీ మళ్ళీ పూజిస్తూనే ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. తక్కిన వాళ్ళందరికీ కోరికలు తీరుతున్నాయి. రాణిగారికి కోరిక తీరలేదు. నిదర్శనమూ లేదు. క్రమక్రమంగా రాజుగారికి కోపం రావడం మొదలుపెట్టింది. ఆయన ఆలోచనలు ఇలా సాగాయి. అంతకుముందు నామరూపాలే లేని ఈ దేవతను నేను ప్రతిష్ఠించబట్టి కదా తనకు ఈనాడు ఇన్ని పూజలు జరుగుతున్నాయి. కనుక ఈ దేవత నా పట్ల కృతజ్ఞుడై ఉండాలి. ఇది న్యాయం. కానీ ఈ దేవత న్యాయాన్ని విస్మరించి ఊరివారి కోరికలన్నీ తీరుస్తూ నా భార్య కోరికను మాత్రం తిరస్కరిస్తోంది. ఇలాంటి దేవతకు నా నగరంలో నేను స్థానం ఎందుకు ఇవ్వాలి అని రాజు గర్వంతో ఇలా ఆలోచించి వెనుక ముందలు చూసుకోకుండా ఆగ్రహావేశపరుడై ఆ విగ్రహాన్ని తక్షణమే కూలగొట్టించేశాడు. దీనికోసమే ఎదురు చూస్తున్న నికుంభుడు అదృశ్యంగానే ఉండి అందరూ వినేలాగా ఇలా పలికాడు. రాజా, నేను నీ నగరంలో ఉన్నందున కాను నీ పురుజనులందరికీ ఎంతో మేలు చేశాను. చాతనైనంత వరకు మేలే చేశాను, కానీ ఎవరికీ కీడు చేయలేదు. నా దగ్గర ఏ తప్పు లేకపోయినా సరే నువ్వు నా మీద అసూయపడి నా విగ్రహాన్ని కూలగొట్టించావు. ఈ పాపం ఊరికే పోదు. నీ వారణాసి నగరం అతి త్వరలోనే జనశూన్యంగా మారిపోతుంది. ఈ నా శాపానికి తిరుగులేదు అని. ఆ శాపాన్ని పురజనులంతా విన్నారు. దాంతో వారికి రాజు మీద ఒళ్ళు తెలియని కోపం వచ్చేసింది. దానికి తోడు దేవతా శాపంతో తమకు ఏ కీడు పట్టుకుంటుందో అనే ఆందోళన పెచ్చు పెరిగిపోయింది. దాంతో కాశీనగర వాసులంతా ఇల్లు ఖాళీ చేసి తలో దిక్కుకు పారిపోయారు. ఇలా కార్యసాధన చేసుకున్న నికుంభుడు సరాసరి మహాదేవుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా విన్నవించాడు. శివుడు సంతోషించి నికుంభుణ్ణి మెచ్చుకొని విశాలమైన పరివారంతోనూ భార్య అయిన పార్వతీదేవితోనూ కలిసి వచ్చి కాశీనగరంలో మకాం పెట్టేశాడు. కాశీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు. కానీ పార్వతీదేవి పరిస్థితి వేరుగా ఉంది. ఆమె తన తల్లి పోరు పడలేక హిమాలయాలను వదిలి వచ్చేసింది. కానీ తీరా వచ్చాక ఎండలు తీవ్రంగా ఉన్న ఈ నగరం ఆమెకు నచ్చలేదు. ఆమె అక్కడ సంతోషంగా ఉండలేకపోయింది. దాంతో మళ్ళీ భర్త దగ్గరికి చేరి మనం ఇక్కడ ఉండొద్దండి, ఇంకెక్కడికైనా పోదామండి అని పోరు పెట్టసాగింది. మహాదేవుడికి ఈ మాట నచ్చలేదు. ఆయన విసుగుమొహం పెట్టి ఇలా అన్నాడు. కాశీ అంటే నా సొంత క్షేత్రం. దీనిని నేను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టి ఉండలేను. అందుకనే ఈ క్షేత్రానికి అవిముక్త క్షేత్రం అని మరో పేరు. నువ్వు ఇక్కడ ఎండను చూడగలుగుతున్నావు, కానీ పవిత్రతను చూడలేకపోతున్నావు. ఇక్కడున్న పవిత్రత ముల్లోకాల్లోనూ మరెక్కడా లేదు. అందువల్ల నేను ఈ క్షేత్రాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కావాలంటే నీవు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, కావాలంటే నీ పుట్టింటికి వెళ్ళిపోవచ్చు అని. మహాదేవుడు నవ్వుతూనే ఇంత గట్టి మాట అనేసరికి పార్వతీదేవి ఇక ఆ ప్రసక్తి మానేసింది. శివుడు స్వయంగా ఆ క్షేత్రాన్ని అవిముక్త క్షేత్రం అని పిలవడం వల్ల ఆ నగరానికి నికుంభుడు పెట్టిన శాపం కొట్టుకుపోయి ఆ క్షేత్రం నిత్య శివ నివాస క్షేత్రంగా మారిపోయింది. కృత త్రేత ద్వాపర యుగాలలో అక్కడి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షంగా కనిపించేవారు. కలియుగం వచ్చేసరికి మాత్రం ఆయన పరివారము అంతర్ధానం అయిపోతారు. మామూలు పురజనులు మాత్రం అక్కడ మిగిలిపోతారు. వారు అందరికీ కనిపిస్తారు. ఇదిలా ఉండగా కాశీరాజైన దివోదాసుడి పరిస్థితి మరో రకంగా మారింది. ఆయన పూర్వం భద్రశ్రేణ్యుడు అనే రాజుతో యుద్ధం చేసి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడని చెప్పుకున్నాం కదా. ఆ యుద్ధ సమయంలో దివోదాసు భద్రశ్రేణ్యుణ్ణి అతని పుత్రుల్ని సంహరించేశాడు. కానీ చివరి పిల్లవాడు మరీ పసివాడుగా ఉన్నాడు కదా అని వదిలేశాడు. ఆ పిల్లవాడి పేరు దుర్దముడు. అలా శత్రుశేషంగా మిగిలిపోయిన ఆ దుర్దముడు ఇప్పుడు పెద్దవాడై ఇతర రాజుల కొందరి సహాయం తీసుకొని దివోదాసు మీదికి దండెత్తాడు. ఆ దాడిలో దివోదాసు దివంగతుడయ్యాడు. దుర్దముడు తన తండ్రి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించుకోగలిగాడు. కానీ ఈ లోపల దివోదాసుడి రెండో భార్య అయిన దృషద్వతికి ప్రతర్ధనుడు అనే పుత్రుడు పుట్టాడు.
ఈ ప్రతర్ధనుడు శత్రువులకు చిక్కకుండా తప్పించుకొని పారిపోయి క్రమంగా పెరిగి పెద్దవాడై తన తండ్రి మిత్రుల్ని కలుపుకొని మళ్ళీ కాశీనగరం మీదికి దాడి చేసి దుర్దముణ్ణి సంహరించి తన తండ్రి రాజ్యాన్ని మళ్ళీ సంపాదించేసుకున్నాడు. ఈ ప్రతర్ధనుడికి వత్సుడు, భార్గుడు అని ఇద్దరు పుత్రులు. వీరిలో వత్సుడికి అలర్కుడనే పుత్రుడు పుట్టాడు. ఇతడు కూడా కాశీనే రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేశాడు. ఈయన రాజర్షి అని ప్రసిద్ధి పొందాడు. ఈ అలర్కుడు అగస్త్య మహర్షి భార్య అయిన లోపాముద్రదేవికి శిష్యుడై ఆమె యొక్క వరం చేత 66,000 సంవత్సరాలు నిత్య యవ్వనశాలిగా జీవించి కాశీ రాజ్యపాలన చేశాడు. మహాదేవుడి యొక్క అనుగ్రహం చేత కాశీనగరానికి నికుంభుడు పెట్టిన శాపం తీరిపోగా ఆ సమయానికి కాశీరాజుగా ఉన్న అలర్కుడు ఆ నగరాన్ని మళ్ళీ వృద్ధి చేశాడు. ఆ నగరానికి నాగరిక జనులు మళ్ళీ ఆకర్షించాడు. ఈ అలర్క మహారాజు కొడుకే సన్నతి. ఇతడి కొడుకు సునీతుడు, ఇతడి కొడుకు క్షేమ్యుడు, ఇతడి కొడుకు కేతుమంతుడు, ఇతడి కొడుకు సుకేతువు, ఇతడి కొడుకు ధర్మకేతువు, ఇతడి కొడుకు సత్యకేతువు. ఇలా ఈ వంశం ఇంకా అనేక తరాలుగా పెరిగిపోయింది. వీరంతా ప్రతర్ధనుడి పుత్రులలో పెద్దవాడైన వత్సుడి సంతాన పరంపర. ఈ పరంపరకే వత్సభూమి అని పేరు. ప్రతర్ధనుడి పుత్రులలో రెండవ వాడైన భార్గుడి వంశం కూడా బాగానే వృద్ధి చెందింది. ఈ వంశ పరంపరకి భృగుభూమి అని పేరు. ఈ భృగుభూమి వారు అంగిరస గోత్రానికి చేరి భార్గవులు అనే పేరు పొందారు. ఈ వంశాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కూడా ఉన్నారు. వీరంతా ఆయువు చక్రవర్తి యొక్క వంశంలో పుట్టిన కాషా చక్రవర్తి పరంపరలోని వారు. అందుకే వీరిని కాషయులు అని కూడా అంటారు. ఇక ఆయుధ్ చక్రవర్తి యొక్క పుత్రుడైన నహూషుడి పరంపరను చెప్పవలసి ఉంది. యయాతి చరిత్ర. ఆయుధ్ చక్రవర్తి యొక్క పెద్ద కొడుకే నహూషుడు. ఈయన భార్య పేరు విరజ. ఈమె పితృదేవతల పుత్రిక. ఈ దంపతులకు 6 పుత్రులు జన్మించారు. వారే యతి, యయాతి, సంయాతి, ఆయతి, బవుడు, సుయాతి అనేవారు. వీరిలో పెద్దవాడైన యతి కుకుత్సరాజు యొక్క పుత్రిక అయిన గోవు అనే కన్యను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు చిన్నప్పటి నుంచి వైరాగ్య మార్గాన్ని పట్టి త్వరలోనే మోక్షాన్ని అందుకున్నారు. ఇక నహూషు పుత్రులలో రెండవ వాడు యయాతి. ఇతనికి 2 భార్యలు. శుక్రాచార్యుడి పుత్రిక దేవయాని, రాక్షసరాజైన వృషపర్వుని పుత్రిక శర్మిష్ట. యయాతికి మొత్తం 5 పుత్రులు. వీరిలో యదువు, తుర్వసుడు అనేవారు దేవయాని పుత్రులు. దృహ్యుడు, అనువు, పూరువు అనే 3 శర్మిష్ట పుత్రులు. తండ్రి అయిన నహూషుడిలాగానే యయాతి కూడా మహాయోగి, మహావీరుడు. ఇతనికి దేవేంద్రుడు దివ్య అశ్వాలతో పూంచబడిన ఒక దివ్య రథాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ రథం యొక్క ప్రభావం వల్ల యయాతి భూమి మొత్తాన్ని గెలుచుకోగలిగాడు. ఈ రథం వీరికి వంశ పరంపరంగా మిగిలిపోయి పూర్వవంశంలో రాబోయే వసు మహారాజు దాకా వీళ్ళ దగ్గరే ఉంది. ఆ వంశంలో ఇంద్రోతుడు అనే రాజు ఆ రథంలో విహారయాత్రలు చేస్తూ గార్గ్యుడనే బ్రహ్మర్షి పుత్రుడి మీది నుంచి రథం పోనించాడు. దాంతో ఆ బ్రహ్మర్షి పుత్రుడు మరణించాడు. దానివల్ల ఆ రాజుకి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంది. ఆ పాప ప్రభావం వల్ల ఇంద్రోతుడి శరీరం నుంచి ఇనుప కంపు కొట్టసాగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ కంపు పోలేదు. చివరకు ఆ రాజు శౌనకుడు అనే మహర్షిని శరణు వేడాడు. ఆ శౌనకుడు ఈ రాజు చేత అశ్వమేధయాగం చేయించాడు. అశ్వమేధ యాగం వల్ల రాజుగారి లోహగంధం తొలగిపోయింది. కానీ ఆ యజ్ఞానికి విచ్చేసిన దేవేంద్రుడు వారి దివ్యరథాన్ని వెనక్కి తీసేసుకొని చేది దేశాధిపతి అయిన వసు మహారాజుకి ఇచ్చేశాడు. ఆ చేది దేశాధిపతి నుంచి ఆ రథం బృహద్రథుడు అనే రాజుకి చేరింది. జరాసంధుడు బృహద్రథుణ్ణి జయించి ఆ రథాన్ని తీసుకున్నాడు. తర్వాత
మీ ముత్తాతగారైన భీమసేనుడు ఆ జరాసంధుణ్ణి సంహరించి ఆ దివ్యరథాన్ని స్వీకరించి దానిని భక్తితో శ్రీకృష్ణుడికి సమర్పించాడు. మనం రథం కథ వెంటపడి పాండవుల దాకా వచ్చేశాము. మళ్ళీ వెనక్కి యయాతి మహారాజు దగ్గరికి వెళితే ఆయన భూమిలోని సప్త ద్వీపాలను జయించి తన 5 పుత్రులకు 5 భాగాలుగా పంచిపెట్టాడు. అందులో ఆగ్నేయ భాగం 2వ కొడుకైన తుర్వసువుకి వెళ్ళింది. పశ్చిమ భాగం 3వ కొడుకైన ద్రుహ్యుడికి వెళ్ళింది. ఉత్తర భాగం 4వ కొడుకైన అణువుకు వెళ్ళింది. ఈశాన్య భాగం పెద్ద కొడుకైన యదువుకి వెళ్ళింది. వీటి మధ్య భాగం 5వ కొడుకైన పురువుకు వెళ్ళింది. ఈ విధంగా రాజ్య విభాగం చేసిన తర్వాత యయాతి మహారాజు సుఖంగా విశ్రమించాడు. ధనుర్బాణాలను కూడా పరిత్యజించేశాడు. పూర్తిగా ముసలివాడైపోయాడు. ఆ దశలో ఒక రోజున తన పెద్ద కొడుకైన యదు మహారాజును పిలిచి, నాయన, కారణాంతరాల వల్ల నేను నా వార్ధక్యాన్ని వదిలిపెట్టవలసి ఉంది. నువ్వు నీ యవ్వనాన్ని నాకిస్తే నా యోగబలంతో దాన్ని స్వీకరించి కొంతకాలం యువకున్నై భోగాలు అనుభవిస్తాను. దీనికి నువ్వు అంగీకరిస్తావా అని అడిగాడు. యదు మహారాజు ఇలా చెప్పాడు, నాన్నగారు, నేను ఒక బ్రహ్మర్షికి నువ్వు ఎప్పుడు ఏది కోరితే అది ఇస్తాను అని వాగ్దానం చేశాను. ఆ బ్రహ్మర్షి ఎప్పుడు ఏమి కోరుతాడో నాకు తెలియదు. అందువల్ల నేను మీ వార్ధక్యాన్ని తీసుకోలేను. అది కాక వార్ధక్యం తీసుకుంటే ఆరోగ్యపరంగా చాలా చిక్కులు వస్తాయి. మీకు నేను పెద్ద పుత్రుణ్ణి కానీ ప్రియపుత్రుణ్ణి కాను. మీరు మీ కోరికను మీ ప్రియపుత్రులకే చెబితే బాగుంటుంది అని. ఈ మాటలకు యయాతి మహారాజుకి చాలా కోపం వచ్చింది. ఓ దుర్బుద్ధి, నీకు నా మాట కన్నా పెద్ద ధర్మాలు ఉన్నాయన్నమాట. నేను నీ గురువును కాదా? నా మాట నీకు ముఖ్యం కాదా? నా మాట కంటే ఏదో తెలియని ఆ బ్రహ్మర్షి మాట నీకు ముఖ్యమా? నువ్వు నరాధముడివి. నీ సంతానానికి రాజ్యం లేకుండా పోవుగాక అని శపించాడు. ఈ విధంగా పెద్ద కొడుకైన యదు మహారాజును శపించిన యయాతి తర్వాతి పుత్రులైన తుర్వసునకు, ద్రుహ్యుని, అణువుని కూడా వరుసగా పిలిచి తన వార్ధక్యాన్ని తీసుకోమని అడిగాడు. వారు కూడా తిరస్కరించారు. వారిని కూడా యయాతి అదే విధంగా శపించాడు. చివరికి తన కడసారి పుత్రుడైన పురువును పిలిచి యయాతి తన కోరికను వివరించాడు. పురువు ఏమాత్రం సందేహించకుండా తండ్రి కోరికను మన్నించాడు. ఫలితంగా ముసలివాడైన యయాతి నవనవలాడే యువకుడయ్యాడు. యోగి అయిన యయాతికి కామభోగాలను బాగా అనుభవించడం ద్వారా వాటి అంతు చూడాలనే కోరిక పుట్టింది. దాంతో రకరకాలుగా భోగాలు అనుభవిస్తూ చివరికి విశ్వాచి అనే అప్సరసను తీసుకొని కుబేరుడి ఉద్యానవనమైన చైత్రరథంలో 1000 సంవత్సరాల పాటు యథేచ్ఛగా విహరించాడు. అలా 1000 సంవత్సరాలు గడిచాక కూడా భోగాల పట్ల అతనికి తృప్తి కలగలేదు. దానివల్ల తనకు యోగపరంగా కలిగిన గొప్ప జ్ఞానోదయాన్ని ఆయన 7 సూక్తుల ద్వారా రాజయోగులందరికీ తెలిసేలాగా ప్రకటించాడు. ఆ సూక్తులు మానవులందరికీ ఎంతో ముఖ్యమైనవి కనుక వాటిని ఒకటొకటిగా తెలుసుకుందాం. 1వ సూక్తి, న జాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయా ఏవా బివర్తతే. అనుభవించేస్తే కోరికలు చల్లారిపోతాయి అనుకోవటం పొరపాటు. నెయ్యి పోసినా కొద్దీ మంటలు పెరిగినట్లుగా అనుభవించినా కొద్దీ కోరికలు ఇంకా పెరుగుతాయే కానీ చల్లారవు. 2వ సూక్తి, యత్పృథివ్యాం వ్రీహ్యవం హిరణ్యం పశవశ్రియః నాలమేకస్య తత్సర్వం ఇతి పశ్యన్న ముహ్యతి. ఈ భూమి మీద ఉన్న ధాన్యాలు, బంగారము, పశువులు, స్త్రీలు అన్నీ ఇచ్చినా సరే ఒక్కడి కోరిక కూడా తీరనే తీరదు. ఈ విషయాన్ని గ్రహించిన వాడు మోహంలో పడడు. 3వ సూక్తి, యదాభావం న కురుతే సర్వభూతేషు పాతకం కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా.
మానవుడు సర్వ ప్రాణుల విషయంలోనూ మనోవాక్కాయ కర్మల ద్వారా చెడు తలపకుండా ఉంటే అప్పుడు మాత్రమే వాడు పరమాత్మ తత్వాన్ని పొందగలడు. 4వ సూక్తి. యదాన్యేభ్యో న బిభ్యేత యదా చాన్యన్న బిభ్యతి యదా నేచ్చతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే తదా. మానవుడు ఎప్పుడైతే ఇతర ప్రాణులను చూచి భయపడడో, ఇతర ప్రాణులను భయపెట్టడో, అంతేగాక దేనిని కోరడో, దేనిని ద్వేషించడో అప్పుడు మాత్రమే అంతేకాక దేనిని కోరడో, దేనిని ద్వేషించడో అప్పుడు మాత్రమే వాడు పరబ్రహ్మ పదవిని పొందుతాడు. 5వ సూక్తి. తుస్యజా దుర్మతిభిః యానా జీర్యతః యోసౌ ప్రాణాంతికో రోగః తాం తృష్ణాం త్యజ తత్సుఖం. అత్యాశ అనేది ఒకటి ఉంది. దుర్బుద్ధి కలవారు దానిని వదిలిపెట్టలేరు. మనిషికి ఎంత ముసలితనం వచ్చినా ఆ దురాశకు మాత్రం ముసలితనం రాదు. ఆ దురాశ ఒక ప్రాణాలు తీసే రోగం. దాన్ని వదిలిపెట్టగలిగిన వారికే నిజమైన సుఖం లభిస్తుంది. 6వ సూక్తి. జీర్యంతి జీర్యతః కేశః దంతజీర్యంతి జీర్యతః జీవితాశ ధనాశ చ జీర్యతోపి న జీర్యతి. మనిషి ముసలివాడైతే వాడి జుట్టు కూడా పండిపోతుంది, పళ్ళు రాలిపోతాయి. అంతేగాని జీవితం మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న ఆశ అనేవి మాత్రం ఏమాత్రం వాడిపోవు. 7వ సూక్తి. యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖం తృష్ణాక్షయ సుఖస్యైతే నార్హతః షోడశీం కలాం. భూలోక సుఖాల మూట ఒకటి ఉంది, దేవలోక సుఖాల మూట ఒకటి ఉంది. ఈ రెండు కలిపినా కూడా ఆశ వినాశము అనే సుఖంలో 16వ వంతుకు కూడా పనికిరావు. యయాతి మహారాజు ఈ విధంగా ఆశాతత్వసారాన్ని గ్రహించి పరిపూర్ణంగా విరక్తుడై తన యవ్వనాన్ని కొడుకుకు ఇచ్చేసి తన భార్యతో కలిసి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఆ రాజర్షి భృగుతుంగము అనే తపోవనంలో తీవ్రమైన తపస్సు చేసి చివరికి ఉపవాస దీక్షా వ్రతంతో యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. పవిత్రమైన ఈ యయాతి చరిత్రను విన్నా ఆ వ్యక్తి సంతానవంతుడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, ధన్యుడు అవుతాడు. ఓ జనమేజయ మహారాజా, ఇక యయాతి పుత్రుల వంశాలను వర్ణించవలసి ఉంది. వీరిలో పెద్దవాడు యదువు. ఈ యదువు యొక్క వంశంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అవతరించాడు. ఆ వంశ చరిత్రను ఇక చెప్పవలసి ఉంది. పురువంశ పరంపర. ఈ మాటలు విన్న జనమేజయ మహారాజు వైశంపాయన మహర్షిని కొంచెం ఆపి, మహర్షి, యయాతి పుత్రులు 5గురిలోనూ పురు మహారాజు కడసరివాడు. అయినప్పటికీ ఈయనే ఉత్తమోత్తముడని, ఈయన వంశ పరంపరలో నుంచే పూర్వవంశం ఏర్పడిందని, ఆ వంశంలోనే నేను కూడా జన్మించానని విన్నాను. కనుక ముందుగా ఆ పూర్వవంశ పరంపరను వినిపించవలసినదిగా ప్రార్థిస్తున్నాను. దీని తర్వాత ఇతర యయాతి పుత్రుల వంశ పరంపరలను వినిపించమని నా ప్రార్థన అన్నాడు. అది విని వైశంపాయనుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. సరే, నువ్వు కోరినట్లుగానే ముందుగా నీ సొంత పరంపర అయిన పూర్వవంశ పరంపరను వర్ణించి మిగిలిన యయాతి పుత్రవంశ శాఖలను తర్వాత చెబుతాను. జనమేజయ మహారాజా, మీ వంశ పరంపరలో జనమేజయుడనే పేరు 3-4 మహాత్ములకు ఉంది. ముఖ్యంగా పూరు మహారాజు యొక్క కొడుకు పేరు జనమేజయుడే. అక్కడి నుంచి 10 తరాలు దాటాక రౌద్రాశ్వుడు అనే మహాత్ముడు పుట్టాడు. ఈయన భార్య పేరు ఘృతాచి. ఈయనకి 10 మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు పుట్టారు. ఈయన తడం 10 మంది ఆడపిల్లలను అత్రి వంశంలో పుట్టిన ప్రభాకర మహర్షికి భార్యలుగా దానం చేసేశాడు. ఒకసారి రాహు పగ పెంచుకొని సూర్యుని గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు సూర్యుడు ఆకాశం నుంచి క్రిందికి జారిపడసాగాడు. దానివల్ల లోకానికి చీకట్లు ఆవరించాయి.
అది గమనించిన ప్రభాకర మహర్షి తనలోని ప్రభను అనగా వెలుగును సూర్యస్థానంలో నిలబెట్టి చీకట్లను పోగొట్టాడు. అంతేకాక క్రింద పడుతున్న సూర్యుని చూసి నీకు శుభమగుగాక అంటూ గట్టిగా ఆశీర్వదించాడు. దాంతో సూర్యుడు క్రింద పడడం మానేసి మళ్ళీ తన స్వస్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రభాకర మహర్షి అత్రి గోత్రాలను బాగా వృద్ధి చేశాడు. స్వయంగా అత్రి మహర్షికి అండగా ఉండి అత్రి మహర్షి చేసే యజ్ఞాలకు సాక్షాత్తుగా దేవతలే ధన సహాయం అందించేలా చేశాడు. ఈ ప్రభాకర మహర్షికి 10 మంది భార్యల వల్ల 10 మంది పుత్రులు కలిగారు. వాళ్ళంతా వేద పారంగతులై మహాతపస్వులుగా కీర్తి పొందారు. ఇదంతా రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క పుత్రికా పరంపర అయినప్పటికీ అది మహర్షి పరంపర కనుక దానిని గురించి కొంచెం వివరంగా చెప్పాను. ఇక రౌద్రాశ్వ పుత్రుల వంశాన్ని గురించి చెప్పాలి. రౌద్రాశ్వుడికి 10 మంది పుత్రులని చెప్పుకున్నాం కదా. వీరిలో కక్షయుడు అనేవాడి వంశ పరంపర మాత్రం అవిచ్ఛిన్నంగా సాగింది. ఈ పరంపరలో 5వ తరం వాడి పేరు కూడా జనమేజయుడే. ఆ తర్వాత 5 తరాలకు జగత్ప్రసిద్ధుడైన శిబి చక్రవర్తి జన్మించాడు. ఈయన తర్వాత 5 తరాలకు బలి అనే మహానుభావుడు పుట్టాడు. ఈ బలి వల్లే మీ వంశానికి కొంతకాలం పాటు బాలేయ వంశం అనే పేరు సాగింది. ఇక రౌద్రాశ్వ చక్రవర్తి యొక్క 10 మంది పుత్రులలో రుచేయుడు అనే రాజు యొక్క వంశంలో కూడా చాలామంది మహాత్ములు పుట్టారు. ఈ పరంపరలో దుష్యంతుడు చాలా ప్రసిద్ధుడు. ఈ దుష్యంతుడు సశరీరంగా స్వర్గలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి దేవదానవ యుద్ధాలలో సహాయం చేసి అంతటి గొప్ప యోగి వీరుడు కూడా ఈ దుష్యంతుడు విశ్వామిత్ర మహర్షి పుత్రిక అయిన శకుంతలను వివాహం చేసుకున్నాడు. ఆ చరిత్ర పవిత్రమైనది. ఒకప్పుడు విశ్వామిత్ర మహర్షికి మేనక అనే అప్సరసయందు శకుంతల అనే పుత్రిక జన్మించింది. ఆమెను తల్లి తండ్రి ఇద్దరూ వదిలిపెట్టి వెళ్ళిపోగా కణ్వ మహర్షి పెంచాడు. ఆమె కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉండగా దుష్యంతుడు ఆమెను చూసి ఏకాంతంలో గాంధర్వ విధానంతో వివాహం చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయ్యింది. దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్ళి తన పరివారాన్ని పంపి శకుంతలను తీసుకొని వెళ్తానని వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట మర్చిపోయాడు. కొంతకాలానికి శకుంతలకు ఒక కొడుకు పుట్టాడు. అతనికి సర్వదమనుడు, భరతుడు అని 2 పేర్లు. దుష్యంతుడు ఎంతకాలానికి శకుంతలను తీసుకువెళ్లకుండా ఉండేసరికి ఒకనాడు కణ్వ మహర్షి పుత్ర సమేతురాలైన శకుంతలను దుష్యంతుడి దగ్గరికి పంపించాడు. కానీ దుష్యంతుడు ఈమె నా భార్య కాదని తిరస్కరించాడు. అప్పుడు అశరీరవాణి ఉచ్చైస్వరంతో, దుష్యంత, ఈమె నీ ధర్మపత్ని, ఈ భరతుడికి తండ్రివి నువ్వే కనుక శకుంతలను అవమానించకు, నీ భార్యను పుత్రుణ్ణి స్వీకరించు అని మహాసభలోనే చెప్పేసింది. అప్పుడు దుష్యంతుడు శకుంతలా భరతులను సంతోషంగా స్వీకరించాడు. ఆ తర్వాత భరతుడు చాలా మహాత్ముడుగా రూపొందాడు. ఇతని దగ్గర నుంచి జనమేజయ, మీ వంశానికి భరత వంశం అనే పేరు స్థిరపడిపోయింది. ఈ భరతునికి చాలామంది భార్యలు ఉన్నారు. వారికి మగపిల్లలు పుట్టారు. కానీ ఏ ఒక్కడి లక్షణాలు తండ్రికి తగ్గట్టుగా లేవు. అందుకు ఆ మాతృమూర్తులే ఆగ్రహించి ఆ పిల్లలను పసితనంలోనే చంపేశారు. దీనికి భరత చక్రవర్తి చాలా బాధపడుతూ ఉంటే దేవతలలో భరతుడికి సన్నిహిత మిత్రులైన మరుద్గణ దేవతలు దేవగురువైన బృహస్పతిని ఒప్పించి ఆయన పుత్రుడైన భరద్వాజ మహర్షిని భరత రాజర్షికి దత్తపుత్రుడిగా ఇప్పించారు. ఈ భరద్వాజుడు తన పెంపుడు తండ్రి అయిన భరత చక్రవర్తి చేత కొన్ని ప్రత్యేక యజ్ఞాలు చేయించాడు. ఈ యజ్ఞాలకు మరుద్గణ దేవతలు కూడా చాలా సహాయం చేశారు. ఆ యజ్ఞాల ఫలితంగా భరత చక్రవర్తికి వితతుడు అనే ఉత్తమ లక్షణ సంపన్నుడైన పుత్రుడు జన్మించాడు. ఈ వితతుడు జన్మించినాక భరద్వాజుడు తన దత్తత తండ్రిని ఒప్పించి తను తపోవనాలకు వెళ్ళిపోయాడు. భరతుడి తర్వాత వితతుడు చక్రవర్తి అయ్యాడు. ఇతని వంశ పరంపర బాగా విస్తరించింది. ఇతనికి 12 తరాల తర్వాత వద్రశ్యుడు
వద్రశ్వుడు అనే రాజర్షి జన్మించాడు. ఈయన భార్య పేరు మేనక. ఈ దంపతులకు దివోదాసు అనే పుత్రుడు, అహల్య అనే పుత్రిక జన్మించారు. ఈ అహల్య జగత్ ప్రసిద్ధురాలైంది. ఈమె భర్త పేరు గౌతమ మహర్షి. వీరి పితృడు శతానంద మహర్షి. ఈ మహాతల్లియే కారణాంతరాల వల్ల రాయిగా మారి రామ పాద స్పర్శ వల్ల మళ్ళీ మానవ స్త్రీగా మారింది. ఈమె పుత్రుడైన శతానందుడి యొక్క పుత్రుడి పేరు సత్యధృతి. ఇతడు ధనుర్వేద విద్యా నిపుణుడు. ఇతని కొడుకే కృపాచార్యుడు. అతని చెల్లెలు కృపి. ఈ పిల్లలిద్దరూ కారణాంతరాల వల్ల దిక్కులేని వారై ఉండగా మీ వంశంలో పుట్టిన శంతాన మహారాజు గారు కృపతో చేరదీసి పెంచారు. అందువల్లే ఆ పిల్లలకు కృపుడు, కృపి అనే పేర్లు ఏర్పడ్డాయి. జనమేజయ మహారాజా, మీ ముత్తాతలైన పాండవులకు గురువులలో ఒకడు ఈ కృపాచార్యుడు. ఇతని సోదరి కృపి పాండవుల ప్రధాన గురువైన ద్రోణాచార్యుడి భార్య. అందుకే వీరు మీ వంశం వారు కాకపోయినా వీరి చరిత్ర నీకు చెప్పాను. ఇక మళ్ళీ మీ వంశంలోకి వస్తే, మీ వంశంలో జన్మించిన వాహ్యశ్వుడు అనే రాజు యొక్క రెండవ కొడుకు పేరు స్పృంజయుడు. ఇతని వంశపరంపరలో 8వ తరం వాడు ద్రుపదుడు. ఇతడే మీ ముత్తాతల మామగారు. ద్రుపదుడి కొడుకు దృశ్యద్యుమ్నుడు. అతని కొడుకు దృష్టకేతు. ఆ వంశం అలా సాగింది. మీ వంశంలోనే ఇందాక చెప్పుకున్న వాహ్యాశ్వుడి యొక్క ముత్తాత అజమీఢుడు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన 3వ భార్య పేరు ధూమిని. ఆమె పుత్రుల కోసం చాలా వ్రతాలు చేసింది. తత్ఫలితంగా ఆమెకు రుక్షుడు అనే పుత్రుడు పుట్టాడు. అతని మనుమడే కురు మహారాజు. ఇతడే కురుక్షేత్ర నిర్మాత. ఇతని యొక్క మహిమ వలననే మీ వంశానికి కురువంశం అనే పేరు, మీ అందరికీ కౌరవులు అనే పేరు వచ్చాయి. ఈ కురువు చాలా సంవత్సరాలు తపస్సు చేసి దేవేంద్రుడి వల్ల చాలా వరాలు పొందాడు. ఈ కురువుకి 4 కొడుకులు. వీరిలో పెద్దవాడు సుధన్వుడు. ఇతని నుంచి 5వ తరం వాడు ఉపరిచర వసువు. ఈ ఉపరిచర వసువు యొక్క అసలు పేరు విశ్రుతుడు. ఇతడు దేవేంద్రుడి నుంచి ఒక దివ్య విమానం సంపాదించి దానితో నిత్యము ఆకాశంలో తిరుగుతూ ఉండేవాడు. అందువల్లే ఇతనికి ఉపరిచర వసువు అనే బిరుదునామం ఏర్పడింది. ఇతనికి 6 కొడుకులు, 1 కూతురు. ఆ కూతురికి కాళీ అని, సత్యవతి అని, యోజనగంధి అని పేర్లు ఉండేవి. ఈవిడే భీష్ముడి యొక్క సవతి తల్లి. ఉపరిచర వసువు యొక్క కొడుకులలో పెద్దవాడి పేరు బృహద్రథుడు. ఇతని వంశం బాగా విస్తారంగా పెరిగింది. ఈ పరంపరలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవాడు జరాసంధుడు. ఇతడు పుట్టడమే 2 చీలికలుగా పుట్టాడు. ఈ 2 చీలికలను జరా అనే రాక్షసి కలిపింది. అందుకనే ఇతనికి జరాసంధుడు అని పేరొచ్చింది. ఈ జరాసంధుడు ఉపరిచర వసువు నుంచి 8వ తరం వాడు. ఇక కురు మహారాజు యొక్క పుత్రులలో 3వ వాడి పేరు పరీక్షిత్తు. ఈ పరంపర నీకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే నువ్వు జన్మించింది ఈ పరంపరలోనే. కురు మహారాజు పుత్రుడైన పరీక్షిత్తు యొక్క కొడుకు పేరు నీ పేరే, అంటే జనమేజయుడు. ఈ జనమేజయుడికి 5 కొడుకులు. వారిలో 4వ వాడి పేరు సురతుడు. సురతుడికి 4వ తరం వాడు ప్రతీపుడు. ఇతనికి 3 కొడుకులు. వారే శంతనుడు, దేవాపి, బాహ్లీకుడు. వీరిలో మధ్యవాడైన దేవాపి మునిగా మారిపోయి దేవతలకే ఉపాధ్యాయుడిగా కీర్తి పొందాడు. ఇతనిని చ్యవన మహర్షి దత్తపుత్రుడుగా స్వీకరించాడు. ప్రతీపపుత్రులలో 3వ వాడు బాహ్లీకుడు. ఇతని వంశం కొంత పెరిగింది కానీ అంత ప్రసిద్ధిలోకి రాలేదు. ఇక ప్రతీపపుత్రులలో జ్యేష్ఠపుత్రుడి పేరు శంతనుడు. ఇతను ఒక యోగి, ఒక రాజర్షి, ఒక మహావీరుడు. ఇతడికి 2 భార్యలు, గంగా, కాళీ అని. గంగా అంటే గంగా నది దేవతయే. ఆమె శాపం వల్ల యోగి అయిన శంతన మహారాజుకి భార్య అయ్యింది.
ఈ దంపతుల పుత్రుడే భీష్మాచార్యుడు. ఇతడే పాండవులకు తాత. ఉపరిచర వసువు యొక్క పుత్రిక అయిన కాళి శంతన మహారాజుకి రెండవ భార్య. ఈమె కొడుకు విచిత్ర వీర్యుడు. ఇతని భార్యకు వ్యాస మహర్షి అనుగ్రహం ద్వారా ధృతరాష్ట్రుడు, పాండువు అనే పుత్రులు జన్మించారు. ఈమె దాసికి విదురుడు అనే పుత్రుడు జన్మించాడు. ధృతరాష్ట్రుడి సోదరుడైన పాండు మహారాజు యొక్క పుత్రుడు అర్జునుడు. ఇతనికి సుభద్ర అనే భార్య యందు అభిమన్యుడు అనే పుత్రుడు కలిగాడు. ఇతని భార్య పేరు ఉత్తర. ఈ దంపతుల పుత్రుడే నీ తండ్రి అయిన పరీక్షిత్తు. జనమేజయ, యయాతి దగ్గర నుంచి వచ్చిన పరంపరలోని పూర్వవంశంలో, దాని శాఖ అయిన భరత వంశంలో, దాని శాఖ అయిన కురు వంశంలో, దాని శాఖ అయిన పరీక్షిత్ వంశంలో, మళ్ళీ దాని శాఖ అయిన సురత వంశంలో నువ్వు జన్మించావు. నువ్వు మీ పరంపర గురించి ముందు చెప్పమన్నావు కనుక యయాతి పుత్రులలో చివరి వాడైన పురువు యొక్క పరంపరను నీ దాకా వర్ణించాను. ఇక యయాతి పుత్రులలో రెండవ వాడైన తుర్వసువు తండ్రి శాపానికి గురి కావటం వల్ల అతనికి వంశం 5 తరాలకే ఇంచుమించు అంతరించిపోయి పురువంశ శాఖలో కలిసిపోయింది. ఇది ఎలా జరిగిందంటే, తుర్వసువు దగ్గర నుంచి 5వ తరం వాడైన మరుత్తరాజుకి మగ సంతానం లేదు. సమ్మత అనే పుత్రిక మాత్రమే కలిగింది. మరుత్తరాజు తన కూతుర్ని సంవర్తుడు అనే మహర్షికి దక్షిణగా ఇచ్చేశాడు. ఆ మహర్షి ఈమెను పుత్రికగా భావించి పూర్వవంశంలో పుట్టిన సురోధుడు అనే రాజుకి కన్యాదానం చేశాడు. ఆ దంపతుల పుత్రుడే దుష్యంతుడు. ఈ వంశం వారు క్రమంగా దక్షిణాపథానికి వెళ్ళిపోయి అక్కడ పాండ్య, కేరళ, కోల, చోళ రాజ్యాలకు రాజులయ్యారు. ఇక యయాతి పుత్రులలో 3వ వాడైన దృహ్యుడి యొక్క వంశం కూడా ఎక్కువ పెరగలేదు. 3 తరాలకే అది అంతరించిపోయింది. వీరిలో చివరివాడు గాంధరుడు. ఇతడు గాంధర దేశానికి అధిపతి అయ్యాడు. ఆ దేశం ఉత్తమ జాతి అశ్వాలకు నిలయం. ఈ పరంపర వారు గుర్రాల వ్యాపారులే అయిపోయారు. యయాతి మహారాజు యొక్క 4వ కొడుకు అనువు యొక్క వంశం 5 తరాలకు అంతరించిపోయింది. ఇక యయాతి మహారాజు యొక్క పుత్రులలో జ్యేష్ఠుడైన యదు మహారాజు మిగిలిపోయి ఉన్నాడు. ఇతను కూడా పితృశాపగ్రస్తుడై అయినప్పటికీ స్వయంగా మహాతపస్వి అవటం వల్ల ఇతని వంశం విస్తరించడం మాత్రమే కాక ఈ వంశంలోనే సాక్షాత్తుగా శ్రీమన్ మహావిష్ణువు అవతరించాడు. ఇక ఆ శాఖను గురించి చెబుతాను విను. యదు మహారాజుకి 5గురు పుత్రులు: సహస్రదుడు, పయోధుడు, క్రోష్టుడు, నీలుడు, అంజీకుడు. వీరిలో మొదటివాడైన సహస్రదుడికి 3 కొడుకులు. వారు హైహాయుడు, హయుడు, వేణుహాయుడు. వీరిలో పెద్దవాడు హైహాయుడు బాగా కీర్తివంతుడై వంశకర్త అని పేరు తెచ్చుకున్నాడు. ఇతని వల్లే యదువంశంలోని ఈ శాఖకు హైహాయ వంశం అనే పేరు కూడా వచ్చింది. ఇతని మునిమడివాడి పేరు సాహాంజుడు. సాహాంజని అనే పట్టణానికి నిర్మాత ఇతని. ఇతని పుత్రుడు మాహిష్మంతుడు. మాహిష్మతి నగరం ఇతను నిర్మించినదే. ఇతని కొడుకు భద్రశ్రేణ్యుడు. ఇతను వారణాసి క్షేత్రానికి అధిపతి అయ్యాడు. కార్తవీర్య చరిత్ర. ఇతని మునిమనువడు కార్తవీర్య మహారాజు. పేరుకు తగ్గట్టే ఇతను మహాపరాక్రమవంతుడు. ఇతని కొడుకు పేరే అర్జునుడు. కృతవీర్యుడి కొడుకు కనుక ఈ అర్జునుడికి కార్తవీర్యార్జునుడు అనే పేరు ఏర్పడింది. ఇతను చాలా మహాత్ముడు. ఇతని గురించి కొంచెం వివరంగా చెబుతాను. ఇతడు అత్రి మహర్షి పుత్రుడైన దత్తాత్రేయుడికి భక్తుడు. కార్తవీర్యుడు 10,000 సంవత్సరాల పాటు దత్తాత్రేయుడి గురించి అసాధ్యమైన మహాతపస్సు చేసి అపూర్వమైన వరాలు 4 పొందాడు. కోరుకున్నప్పుడల్లా 1000 చేతులు తనకు మొలవడం, తను అధర్మం చేస్తుంటే పెద్దలు వచ్చి నివారించడం, తన పరాక్రమంతో భూమి మొత్తాన్ని గెలిచి ధర్మబద్ధంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేయటం. ఇక 4వది అనేక యుద్ధాలలో గెలిచి చివరికి ఒక యుద్ధంలో తనకంటే అధికుడైన వీరుడి చేతిలో మరణించడం.
దత్తాత్రేయ యోగీంద్రుడి వరప్రభావం వల్ల కార్తవీర్యార్జునుడికి ఈ వరాలన్నీ లభించాయి. అతను యుద్ధం చేస్తుంటే ఉన్నట్టుండి మహేంద్రజాలంలాగా 1000 చేతులు పుట్టుకొచ్చి శత్రువులందరినీ చిన్నాభిన్నం చేసేవి. ఈ కార్తవీర్యుడు తన పరాక్రమం చేత భూమి మీద 7 ద్వీపాలను గెలుచుకున్నాడు. ఏ ఒక్క పట్టణాన్ని వదిలిపెట్టలేడు. ఇతడు ఒక్కొక్క ద్వీపంలోనూ 100 యజ్ఞాల చొప్పున మొత్తం 700 యజ్ఞాలు చేశాడు. ఇతని యజ్ఞాలలో దక్షిణలకు అంతే లేదు. ఇతని యజ్ఞవేదికలు, యూపస్తంభాలు, సభా మండపాలు అన్నీ బంగారుమయంగా ఉండేవి. ఇతని యజ్ఞాలలో దేవతలు, గంధర్వులు, అప్సరసలు దేవ విమానాల మీద క్రిందకి దిగివచ్చి జనం అందరికీ కనిపిస్తూ ఉండేవారు. అలాంటి గంధర్వులలో నారదుడనే గంధర్వుడొకడు కార్తవీర్యుడి విజయాలకు పరమానందపడి ఇతని మీద పాటలు కట్టి పాడేవాడు. ఆ పాటలలో భావాలు ఇలా ఉండేవి: ఏ రాజులు కార్తవీర్యునికి సాటి లేరు. యజ్ఞాలలో కానీ, దానాలలో కానీ, తపస్సులో కానీ, పరాక్రమంలో కానీ, విద్యలో కానీ కార్తవీర్యార్జునుడితో పోటీపడగల రాజే లేడు. కార్తవీర్యుడు ఖడ్గము, చర్మము, ధనుర్బాణాలు ధరించి దివ్యరథంలో కూర్చొని తన యోగ బలంతో భూమి మీద 7 ద్వీపాలలోనూ ఎగురుతూ తిరుగుతూ ఉంటే జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇతని రాజ్యంలోని ప్రజలకు దొంగలంటే తెలియదు, ఎవరి వస్తువులు పోవు, ప్రజలకు దుఃఖమనేదే లేదు అని. ఈ విధంగా దేవతలు కూడా కీర్తిస్తుండగా కార్తవీర్యార్జునుడు 85,000 సంవత్సరాల పాటు సామ్రాట్టుగా 7 ద్వీపాధిపతిగా వెలిగిపోయాడు. అతడు తన యోగ బలం వల్ల తన రాజ్యంలోని యజ్ఞపాలకుడుగా తనే ఉండేవాడు. క్షేత్రపాలకుడు తనే, వర్షాధిపతి, మేఘాధిపతి అన్నీ తనే. అతను 1000 చేతులు విస్తరించుకొని ఆకాశంలో గిర్రున తిరుగుతుంటే సహస్రకిరణుడైన సూర్యుడిలాగా కనిపించేవాడు. ఒకసారి తన రాజ్యంలో పాముల బాధ అధికం కాగా ఈ రాజు నాగలోకానికి వెళ్ళి అక్కడి రాజైన కర్కోటకుణ్ణి, అతని పుత్రులను కూడా జయించి వాళ్ళను తన మాహిష్మతి నగరానికి లాక్కొని వచ్చి వాళ్ళను తన నగరంలోనే తన ప్రజల మధ్యనే మానవ రూపంతో కాపురం ఉండేటట్టు చేశాడు. అతడు తన 1000 చేతులు పెంచుకొని వానాకాలంలో సముద్ర స్నానం చేస్తుంటే సముద్రపు నీరు మాహిష్మతి పట్టణం ప్రక్క ఉన్న నర్మదా నదిలోకి ఎగదొట్టి సముద్రం ఎదురు ప్రవహిస్తోందా అన్నట్టు ఉండేది. అతను అలా సముద్రంలో జలక్రీడలు చేస్తూ ఉంటే సముద్రం క్రింది పాతాళంలో దాక్కున్న రాక్షసులు కూడా గడగడలాడిపోతూ ఉండేవారు. అతను అలా సముద్రంలో గిర్రున తిరుగుతుంటే సముద్రపు అలలు ఉవ్వెత్తు లేచి ఒకదానికి ఒకటి కొట్టుకొని ఆ వేగానికి మహాతిమింగలాలే గింగిరాలు తిరుగుతూ ఉండగా సముద్రం మీద నురుగులు పైకి లేచి పొంగడం వల్ల మళ్ళీ మందర పర్వతంతో సముద్ర మదనం జరుగుతోందా అన్నట్టుగా ఉండేది. ఒకసారి మహాబలవంతుడైన రావణాసురుడు ఇతని మీదికి దండెత్తగా ఇతను కేవలం 5 బాణాలతో రావణాసురుణ్ణి, అతని సైన్యాన్ని కూడా బంధించి వేసి మంత్రబలంతో కట్టేసి రావణాసురుని తెచ్చి తన మాహిష్మతి నగరంలో చెరసాలలో బంధించాడు. అయితే ఆ వార్త విని రావణాసురుడి తాత అయిన పులస్త్య మహర్షి వచ్చి తన మనుమణ్ణి విడిచిపెట్టమని ప్రార్థించగా మహర్షుల మీద ఉండే గౌరవం వల్ల కార్తవీర్యుడు మాట్లాడకుండా రావణాసురుని వదిలిపెట్టేశాడు. అతను 500 ధనస్సులను ఒకేసారి చేతులతో పట్టుకొని మరొక 500 చేతులలో ధనుష్టాకారాలు చేస్తూ ఉంటే ప్రళయకాల మేఘాలు గర్జిస్తున్నాయా అన్నట్లు ఉండేది. ఒకసారి అగ్నిదేవుడు తన ఆకలి తీర్చమని కార్తవీర్యార్జుని దగ్గరికి వచ్చి భిక్షగా యాచించాడు. ఇతను తథాస్తు అని వరమిచ్చాడు. ఇక అగ్నిదేవుడు భూమి మీద నగరాలను, గ్రామాలను, అరణ్యాలను, పర్వతాలను అన్నిటినీ దహించేయడం మొదలుపెట్టాడు. ఆ అగ్నిదేవుడికి కార్తవీర్యార్జునుడు ధనుర్బాణాధిధారి అయి అండగా నిలిచాడు. అలా అగ్నిదేవుడు ముందుకు సాగుతూ ఉండగా వరుణ మహర్షి పుత్రుడైన వశిష్ఠ మహర్షి ఆశ్రమం వచ్చింది. ఆ వరుణ మహర్షి జలాధిపతి, అప్ దేవత అని ఇతనికి మరో పేరు. అందుకని ఇతడి పుత్రుడైన వశిష్ఠ మహర్షికి ఆపవుడు అనే మరొక పేరు ఉండేది.
ఇటువంటి జలాధిపతి పుత్రుడైన వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని కూడా అగ్నిదేవుడు వీర్యుడి అండ ఉంది కదా అని ధైర్యంతో కాల్చిపారేశాడు. దానితో ఉగ్రుడైన వశిష్ఠ మహర్షి, ఓయి హైహాయ వంశోద్భవుడైన కార్తవీర్య, నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేశావు, నీ మీద నాకు చాలా అభిమానం ఉంది. కానీ నువ్వు దగ్గరుండి ఇది నా ఆశ్రమం అని తెలిసి కూడా అగ్నిదేవుడి చేత దీన్ని భస్మీపటలం చేయించావు. అందువల్ల నీకంటే గొప్పవాడు త్వరలోనే నీకు తారసపడతాడు. వాడు మహర్షి పుత్రుడై ఉంటాడు. దాపరికమెందుకు, జమదగ్ని పుత్రుడు రాముడనేవాడు మహావీరుడై నీ మీద విరుచుకుపడి నీ 1000 చేతులు నరికి నిన్ను అచిరకాలంలోనే సంహరించగలడు. ఇదే నా శాపం అని శపించాడు. జనమేజయ, వశిష్ఠ శాపం ఫలించడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. త్వరలోనే కార్తవీర్య పరశురామ యుద్ధం సంభవించింది. ఆ యుద్ధంలో కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో విజృంభించిపోయాడు. అయినా అదేమి చిత్రమో, జమదగ్నిపుత్రుడు రాముడు అంతకన్నా పేట్రేగిపోయి ఆ 1000 చేతులను తన గండ్రగొడ్డలితో చెట్టు కొమ్మలు నరికినట్లుగా నరికేసి చివరికి తల కూడా నరికేశాడు. జనమేజయ, ఇది కార్తవీర్యార్జునుడు స్వయంగా కోరుకున్న వరానికి ఫలం. దానికి వశిష్ఠ మహర్షి శాపం తోడయింది. అందువల్లే సైన్య సమేతుడైన కార్తవీర్యార్జునుడు ఒంటరివాడైన పరశురాముడి చేతిలో వీర మరణాన్ని పొందాడు. ఈ విధంగా మహాయోగి మహావీరుడు అయిన కార్తవీర్యార్జును యొక్క చరిత్ర అనూహ్యంగా ఆశ్చర్యకరంగా ముగిసిపోయింది. ఈ కార్తవీర్యార్జుడి చరిత్రను ప్రతిరోజు తలుచుకున్నా కీర్తించినా చాలు, ఆ మనిషికి ధనం పోవటం అనేది ఉండదు. ఒకవేళ పోయినా తిరిగి వస్తుంది. కార్తవీర్యార్జునుడికి 100 మంది పుత్రులు పుట్టారు. కానీ 5గురే మిగిలారు. వారిలో చివరివాడు జయధ్వజుడు. ఇతడు అవంతి నగరం రాజధానిగా రాజ్యం చేశాడు. ఈ జయధ్వజుడి కొడుకు పేరు తాళంజంగుడు. ఇతనికి 100 మంది పుత్రులు. ఈ 100 మంది ద్వారా 7 క్షత్రియ జాతులు ఏర్పడ్డాయి. ఈ క్షత్రియ వంశాలు చాలా బాగా పెరిగాయి. కానీ చాలామంది ఉండటం వల్ల పేర్లు చెప్పటం లేదు. ఈ వంశంలో అనేక మంది మహాత్ములు పుట్టడం వల్ల ఈ వంశానికి అనేక పేర్లు ఏర్పడ్డాయి. ఉదాహరణకు యదువు వలన యాదవ వంశం అనే పేరు వచ్చింది. హైహాయుడి వల్ల హైహాయ వంశం అనే పేరు వచ్చింది. మధువు వల్ల మాధవ వంశం అనే పేరు వచ్చింది. వృష్ణి వల్ల వార్ష్ణేయ వంశం అనే పేరు వచ్చింది. జనమేజయ మహారాజా, ఈ మహానుభావుల చరిత్రలన్నీ పవిత్రమైనవి. యయాతి పుత్రుల ద్వారా విస్తరించిన 5 వంశశాఖలను నేను నీకిప్పుడు వివరించి చెప్పాను. ఈ వంశ చరిత్రలు విన్నవారికి పంచేంద్రియ జయం లభిస్తుంది. అంతేకాక వారి పుత్రులు వారి వశంలో ఉంటారు. అంతేకాక ఆయుష్యము, కీర్తి, పుత్రులు, ఐశ్వర్యము, భూమి అనే 5 సంపదలను విస్తారంగా పొందుతారు.